పేరు గొప్ప ఊరు దెబ్బ అనేటటువంటి ప్రచారం కరెక్ట్‌గా సరిపోతుంది ఇరాన్‌కి. సరే ఇప్పుడు దాని ప్రేమికులు అమెరికా ద్వేషంతో ఇరాన్ మీద ప్రేమ పెంచేసుకున్నటువంటి వాళ్ళ అభిప్రాయం పక్కన పెడితే, అమెరికాని సముద్రంలో ముంచేసేంత సీన్ ఇరాన్‌కుందా? ఇరాన్ దగ్గర అంత సత్తా ఉందా? హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాం అంటూ రోజు బిల్డప్ ఇస్తున్నదేంటి? వచ్చేటటువంటి షిప్పుల మీదన దొంగల్లాగా దాడులు చేస్తున్నారు. సముద్రపు దొంగల్లాగా దాడి చేస్తున్నారు. ప్రభుత్వాలు వాణిజ్య నౌకల వెనకాల యుద్ధ నౌకల్ని పెట్టలేవు. కాబట్టి వాణిజ్య నౌకల దగ్గర ఆయుధాలు ఉండవు కాబట్టి, దాడులు చేయలేవు కాబట్టి, ఆకస్మికంగా వచ్చి పడేటటువంటి దొంగల్లాగా వచ్చి పడుతుంటే, అక్కడ దాడులు అన్నటువంటిది నడుస్తుంది. ఇది ప్రాక్టికల్. బేసిక్‌గా అమెరికా షిప్పులన్నీ అక్కడే ఉన్నాయి గదా! యుద్ధ నౌకలని. ఎందుకని ఏం పీకలేకపోయింది? అప్పుడప్పుడు ఒక డ్రోన్ దాడి చేసి అంత మంటలంటుకోగానే అదిగో మేము మొత్తం తగలబెట్టేసాం. రేపు పొద్దున మేము ముంచేస్తాం. అంత సీన్ ఉందా ఇరాన్‌కి? 20,000 దాడులు ఇరాన్‌లో చేస్తే ఏం ఆపుకోగలిగింది? ఎన్ని భవనాలు ధ్వంసమైనయి? ఎన్ని జీవితాలు నాశనమైనయి? పాలకుడే పోయాడే అక్కడ. పాలకుడి కొడుకే ఇవాల్టికి గూడా పాలకుడని చెప్పుకుంటున్నటువంటి ఆయన బ్రతికిలేడు. ఆయన పేరుతో ప్రకటనలు రాస్తున్నారే. అయినా సరే పేపర్‌లలో హెడ్డింగులు, టీవీలలో వార్తలతో సరిపుచ్చుకుంటోంది. ముందు అక్కడ కావాల్సింది తన దేశానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం. ఖచ్చితంగా అమెరికా చేస్తున్నది అహంకారపూరిత ధోరణి. బట్ ఇరాన్ చేస్తున్నది అదే ధోరణి గదా! ఇరాన్ పట్ల అమెరికా ఎలా ప్రవర్తిస్తుందో, ఇరాన్ గల్ఫ్ దేశాల పట్ల అట్లాగే ప్రవర్తిస్తుంది. కాబట్టి నీతి చెప్పుకునే అర్హత ఉంటుందా?